So keep heading as flowchart in C programming. Flowchart in C programming. Okay. Or flowchart in programming. కిందకు వచ్చేసి జస్ట్ నేను రాసేది రాయండి డెఫినేషన్. Is the visual okay. Flowchart. So flowchart ante flowchart is the visual or diagram representation of program. Okay. సో ఒక ప్రోగ్రామ్ రాస్తే దాని ఫ్లో అనేది ఎలా ఉంటుంది. సో ఓకే నేను చెప్తాను, ఫస్ట్ ఈ డెఫినేషన్ అయితే రాసుకోండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ దిస్ ఇస్ అ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్. మనకు మ్యాథ్స్ లో అల్గారిథమ్స్ అయితే ఎలా ఉంటాయో, మీకు అల్గారిథమ్స్ ఉన్నాయా మ్యాథ్స్ లో? మ్యాథ్స్ లో ఎప్పుడన్నా చెప్పారా మీకు ఎగ్జామ్? హలో, మ్యాథ్స్ లో ఏముంటాయి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా టేక్ ఇన్పుట్ ఇట్లా ఏమన్నా రాస్తారా మీరు? Visual or diagram representation of a program. What is visual? Of program. Okay, of a program, whatever. What is visual? Visual ante enti? Okay, good. కనిపించేది. Okay, visual representation. Okay, fine. మనకి ఈజీ వేలో అండర్స్టాండ్ అవ్వడానికి ఇంకొక స్టెప్ కూడా రాసుకోండి. This is used. పాయింట్స్ యాడ్ చేయండి. ఓకే, సెకండ్ పాయింట్స్ లాగా రాసుకోండి బెస్ట్ మీరు. ఓకే, గుడ్. పాయింట్స్ రాయండి. సో మనకేంటంటే ఎప్పుడైనా ఫ్లో చార్ట్ రాసుకున్నాము అంటే వీ కెన్ రైట్ ప్రోగ్రామ్ ఈజీలీ. అంటే మనకి ఏంటి ఇన్పుట్ ఉంటుంది, ఏది ప్రాసెస్ ఉంటుంది, ఏది అవుట్పుట్ కావాలి అనేవన్నీ ఫ్లో చార్ట్ లో కనిపిస్తాయి మీకు. ఓకే, జస్ట్ రైట్ దిస్ 2 పాయింట్స్. దిస్ ఈస్ యూస్డ్ ఫర్ ఈజీ వే టు అండర్స్టాండ్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇది రాయండి. సో సింబల్ అండ్ సింబల్ నేమ్స్. ఎగ్జాక్ట్లీ, దాన్ని ఓవెల్ అంటారు. మీరు ఏం చేస్తారంటే సింబల్, సింబల్ నేమ్, షేప్ అని కూడా రాసుకోండి పక్కన. సింబల్, సింబల్ నేమ్ అండ్ షేప్ అని ఇంకొక కాలం రాసుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ సింబల్ అని రాశాను కదా, దాని పక్కన సింబల్ నేమ్, దాని పక్కన షేప్ అని రాసుకొని 3 కాలమ్స్ కొట్టుకోండి. ఒకసారి మీరు అందరూ ఎవరైనా డయాగ్రామ్ డ్రా చేశాక నాకు పంపండి. ఫస్ట్ బాక్సెస్ డ్రా చేయండి అందరూ. 1 2 3 4 5 6 6 రోస్ 3 కాలమ్స్ ఉండాలి. ఫాస్ట్ గా డ్రా చేయండి. 6 రోస్ అండ్ 3 కాలమ్స్. ఎలా డ్రా చేస్తారు? జస్ట్ రైట్ ద షేప్ ఆల్సో. ఓకే, ఓ పని చేయండి, నేను ఏం చెప్తున్నా అంటే సింబల్, సింబల్ నేమ్, దాని పక్కన షేప్ అని రాసి డ్రా 6 రోస్ అండ్ 3 కాలమ్స్. కాలమ్స్ అంటే ఎలా ఉంటాయి? లైన్ స్ట్రైట్ 3 ఉండాలి. 3 కాలమ్స్ అండ్ 6 రోస్. 1 minute ఐల్ షో. మీకు ఇంకా అర్థం కాకపోతే ఒక్క నిమిషం ఆగండి. ఎందరు ఎట్లా డ్రా చేస్తున్నారు? అబ్దుల్ ఉన్నాడా? ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఓకే, కొంచెం పెద్దగా గీయండి, నేను చిన్నగా గీస్తున్నా. అర్థమైందా నేను చెప్పింది? నేను డ్రా చేయాలా? ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే, సో ఐఎమ్ సేయింగ్ సింబల్, సింబల్ నేమ్ అండ్ షేప్. ఓకే, ఓకే. సో వాట్ ఈస్ ద ఫస్ట్ షేప్? ఫస్ట్ షేప్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఓవెల్ రాసుకోండి పక్కన. సో
టర్మినల్ అంటే స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఎవ్రీ ప్రోగ్రామ్ కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఉంటుంది కదా, సో వీ షుడ్ స్టార్ట్ అండ్ ఎండ్ విత్ టర్మినల్. టర్మినల్ అంటాం దాన్ని. ఓకే, పక్కన షేప్ లో ఓవెల్ రాసుకోండి. కింద షేప్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఇస్ టు ప్రాసెస్ ద ఇన్పుట్. అది నేను తర్వాత చెప్తా డెఫినేషన్స్. నెక్స్ట్ డైమండ్. డైమండే, డైమండ్ అని రాయండి. ఓకే ఓకే, ఫాస్ట్. Write it as points. 2 points వస్తాయి. Just write it as points. సో మనం ఆ సింబల్ ని ఏమంటామంటే టర్మినల్. సో ద ఓవెల్ షేప్ సింబల్ ని మనం టర్మినల్ అంటాం. రాసుకోండి 2 పాయింట్స్, తర్వాత మనం బ్యాక్ వెళ్దాం. చూసి రాయండి. ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్టార్ట్ అండ్ ఇన్పుట్ స్టార్ట్ అండ్ ఎండ్ చూస్తున్నారా? సో ఎవ్రీ ప్రోగ్రామ్ ఫ్లో అనేది దానికి స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది. ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్ట్ అండ్ ఎండ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదన్నా ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ ఏంటంటే సిలో మనం హలో వరల్డ్ అని చెప్పుకున్నాం. హలో మణిశంకర్, నా తట్టు చూడండి పర్లా అందరూ. సో అక్కడ చూడండి, నా తట్టు చూడండి, ఇద్దరు తట్టు చూడండి. స్టార్ట్ అండ్ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రామ్ కైనా ఇన్పుట్ లేకపోయినా, ప్రాసెస్ లేకపోయినా స్టార్ట్ అండ్ ఎండ్ అనేది ఉంటది. ఓకే, ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్ట్ అండ్ ఎండ్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి డెఫినేషన్స్? వాట్ హ్యావ్ గివెన్? స్టార్ట్, దీన్ని మనం టర్మినల్ అంటాం. ఫిజిక్స్ లో మనకు టర్మినల్ వచ్చిందా ఎప్పుడైనా? ఓకే, 9th క్లాస్ టర్మినల్ వచ్చిందా? ఓకే ఫైన్, నో ప్రాబ్లం. నాకంత గుర్తులేదు, ఫిజిక్స్ లో అయితే వస్తుంది టర్మినల్ అని. ఓకే, సో ద ఓవెల్ సింబల్ ఇండికేట్స్ స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈ పాయింట్ అయితే క్లియరా? నెక్స్ట్ పాయింట్, టర్మినల్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ సింబల్స్ ఆఫ్ ద ఫ్లో చాట్. ఓకే ఫైన్, దాన్ని మనం టర్మినల్ అంటాం. నేను రేపు వచ్చి డోంట్ సే యాజ్ ఓవెల్ సింబల్, స్టార్ట్ అండ్ ఎండ్ సింబల్స్ ఎందుతో దేంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది ప్రోగ్రామ్ ఫ్లో చాట్ లో అంటే యూ హ్యావ్ టు సే టర్మినల్. ఓకే, టర్మినల్ ఇస్ ద ఆన్సర్. నాకు అది ఒక్కటే ఇవ్వండి, ఓవెల్ షేప్ అవన్నీ అనొద్దు. ఇంకెవరున్నారు? ఎవరు కనిపించట్లే నాకు. ఓకే, సో నెక్స్ట్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. చూడండి, ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ డినోట్స్ ఎనీ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ టైప్. సో ఒక ప్రోగ్రామ్ కి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా ఉంటదంటే, we have to take the input అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం ఇనిషియలైజేషన్ చేస్తాం కదా. int a is equals to 10, int b is equals to 20. రిషిత్ నీ తట్టే చూస్తున్నా నేను, నా దగ్గర చూడండి. int a is equals to 10, int b equals to 20. ఇవన్నీ చూసారా? గుర్తున్నాయా? మర్చిపోయినాయా? ఎగిరిపోయాయా ఇనిషియలైజేషన్స్? క్యారెక్టర్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాం? సో ఫైన్, ఐ విల్ రైట్ ఇట్. సో ఇఫ్ వి వాంట్ టు వెళ్ళండి, int a is equals to 20. ఓకే, వద్దొద్దు, జస్ట్ నేను చెప్తున్నా.
సో మనం ఇన్పుట్ గానీ అవుట్పుట్ గానీ కావాలి అంటే మనం ప్యారలలోగ్రామ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ that take input from the input devices and displays. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. takes input from the input devices, displays output on the output devices. మన కంప్యూటర్ అండ్ మన సిస్టమ్స్ లో ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటివి చెప్పండి. CPU. So what are the input devices in our system? So exactly, mouse, keyboard. Okay, monitor is not an input, it is output device. Okay, so మనకి ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లో ఇన్పుట్ డివైస్ ఏంటి? వాట్ ఈస్ ద ఇన్పుట్ డివైస్? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ప్లీజ్ ఇందులో మీరు వర్డ్ డెఫినేషన్స్ అడగొద్దు నన్ను. వర్డ్ గురించి కాదు ఇప్పుడు చెప్పేసి, సి గురించి. ఓకే ఫైన్, చెప్పండి. నో, కీబోర్డ్. దానికి ఆన్సర్ కీబోర్డ్. కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటాం, దాన్ని ఇన్పుట్ డివైసెస్ అంటాం. ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టేక్ ఓకే ఇన్పుట్ డివైసెస్. ఓకే ఫైన్, ఐల్ హైలైట్ ఇట్. Bold. And output devices. Okay, so program instructions that take input from input devices. What are the output devices? చదవండి తీసి. ఓకే, స్పీకర్, ప్రొజెక్టర్. ఓకే గుడ్. సో మనకేంటంటే సి ప్రోగ్రామ్ లో ఇట్స్ అ మానిటర్. సో మీరు ఏం చేస్తారంటే కింద డెఫినేషన్ కింద రైట్ ఇట్ as ఇన్పుట్ కీబోర్డ్, ఇన్పుట్ కీబోర్డ్, అవుట్పుట్ మానిటర్. రాయండి ఇది రాయండి. ఇన్పుట్ డివైస్ అని రాయండి. రైట్ ఇట్ as ఒక నిమిషం. ఓకే, ఇన్పుట్ డివైస్ ఏమైంది? అదే నేను రాయమంటున్నా, కిందకి వచ్చానులేండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా. అవుట్పుట్ డివైస్ మానిటర్. ఓకే క్లియర్? ఇక్కడ చూడండి, స్టార్ట్ అవ్వగానే మన సిస్టమ్ ఏం అడుగుతుంది అంటే ఇన్పుట్ అని అడుగుతుంది. ఇన్పుట్ మనం ఎలా తీసుకుంటామంటే ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ. స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ అని రెండు ఉంటాయి. స్కాన్ఎఫ్ అనేది ఏంటంటే ఇట్ విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కంప్యూటర్. అంత దూరం మీకు ఇంకా రాలేదు నేను, బట్ ఐ సేయింగ్ ఇట్ as ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. సో మీరు ఏం చేస్తారంటే ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సిస్టమ్ మనల్ని ఎంటర్ ద నెంబర్ అని అడిగింది అనుకో, జస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ as ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ తో మనం ఎంటర్ ద నెంబర్ చేస్తాం. నెంబర్ ని తీసుకోవాలి అంటే మనం సిస్టమ్ నుండి సిస్టమ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం స్కాన్ఎఫ్ తో. అవుట్పుట్ ఏంటంటే ఓన్లీ ప్రింట్ఎఫ్ మాత్రమే ఉంటుంది. విల్ గెట్ అవుట్పుట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డిఫరెన్సెస్ అది నేను అన్ని ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్లియరా? స్టార్ట్, ఎండ్, ఇన్పుట్, అవుట్పుట్ క్లియరా? ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఓకే ఫైన్, ప్రస్తుతానికి రెండు రాసారా? ఓకే, ఇప్పుడు నేను తర్వాత డెఫినేషన్ చెప్తాం. ఆగండి. రాయండి ఇప్పుడు. కరెక్ట్. అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జాక్ట్లీ, గుడ్. అవే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే. మనం ప్రాసెస్ లో ఏం చేస్తాము? ఓకే రాయండి, ఫస్ట్ రాసుకున్న తర్వాత చెప్తాం. మీరు మూడు పనులు ఒకేసారి చేయడం ఎందుకులేండి, ఫస్ట్ రాయండి. నేను ఎందుకు తప్పులు
అరిథమెటిక్. యా, నాకే రావట్లేదు. Okay, what are the operators? Addition. Okay, subtracting and రాసుకోవాలి ఇక్కడ. Adding. అవును, ఫైన్. సో డెఫినేషన్ ప్రకారం అలానే రాయాలి, అడిషన్ సబ్ట్రాక్షన్ రాయొద్దు. ఆల్ అర్థమెటిక్ ప్రాసెసెస్ సచ్ యాజ్ యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఏంటండి అన్ని తప్పులేనా? ఏం లేదు, అది జస్ట్ కామా తర్వాత ఒక స్పేస్ కావాలి మనకి. ఓకే ఫైన్, గుడ్. అండ్ డివిజన్. సో దీని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఒక ఫ్లో చార్ట్ చూపిస్తాను, దాని తర్వాత మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. ఓకే, సో processing is a box represents arithmetic instructions. What are arithmetic instructions? Addition, subtraction, multiplication and division. So these are called as arithmetic expressions or arithmetic processes. Okay, 2 points అయిపోయాయా? అయిపోయాయా? ఓకే, సో ప్రాసెసింగ్ కింద కొంచెం అండర్లైన్ చేయండి, టర్మినల్ కింద అండర్లైన్ చేయండి, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ కింద అండర్లైన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. మీరు దీన్ని బట్టే రేపు ప్రోగ్రామ్ రాస్తారు. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జామ్ ఏం లేదు, ప్రోగ్రామ్. ఓకే, ఎలా రాయాలి ప్రోగ్రామ్ ఏంటో చెప్తా. ఓకే, ఏంటి అర్థమెటిక్ ప్రాసెస్ రాంగ్ అని వస్తుంది, రాంగ్ స్పెల్లింగ్. మరేంటి ఇందాక దానికి దీనికి తేడా? ఓకే, నో, బ్లూ లైన్ పడింది కదా, బ్లూ లైన్ ఇస్ సమ్ గ్రామటికల్ మిస్టేక్ కదా, కాదా? నో 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 నో. ఓకే, కంప్లీటెడ్. ప్రాసెసింగ్ అనేది ఏ సింబల్ లో ఉంటుంది? ప్రాసెసింగ్ ఏ సింబల్ లో ఉంటుంది? సో ట్రై టు గివ్ ఇట్ యాజ్ రెక్టాంగిల్ బాక్స్ అని పైన రాసుకోరా ప్లీజ్, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రెక్టాంగిల్ బాక్స్ రిప్రజెంట్స్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్స్ట్రక్షన్. సారీ, జస్ట్ ఇట్లా రాంగ్ మార్క్ కొట్టుకొని పైన రాసుకుంటారు కదా మీరు, ఏమైనా మిస్ అయితే అలా రాయండి. సో రైట్ ఇట్ యాజ్ ఎ రెక్టాంగిల్ బాక్స్ represents arithmetic instruction. Okay,